హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తిక్. దేశ రాజకీయాలందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే వేరయ్యా అన్నట్టు అనుకునేలా చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ అంశాన్నైనా నేను రాజకీయం చేయగలను, ఎవరినైనా రాజకీయానికి వాడుకోగలను అని నిరూపిస్తున్నాడు వైసీపీ అధినేత. ఈ విషయం దేని గురించి చెప్తున్నానంటే, ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక పాజిటివ్ తీర్పు ఇవ్వగానే మొట్టమొదటి అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా. కాబట్టి తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకటే ఎస్సీ వర్గీకరణ సరైందే దాని అమల్లోకి తీసుకురావాలని చెప్పాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే వైసీపీ దాన్ని రాజకీయాలకు వాడుకునే పని చేస్తూ ఉంది, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఆదర్శంగా ఎస్సీ వర్గీకరణ గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేసినటువంటి రాష్ట్రం. కానీ ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వల్ల అది నిలుపుదల కావటం వల్ల మళ్ళీ అదే సుప్రీంకోర్టు పాజిటివ్ తీర్పు ఇవ్వడం వల్ల మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చింది. దేశానికి ఆంధ్రప్రదేశ్ అమలులో ఆదర్శంగా నిలుస్తూ ఉంటే దీన్ని వైసీపీ రాజకీయం చేయటాన్ని ఎలా తీసుకోవాలి, దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం, దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకురావు గారు. ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ఏ అంశానైనా రాజకీయానికి వాడుకుంటాను, ఎవరినైనా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటాను అన్నట్టు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, దళితుల ఐక్యతని దెబ్బతీసే ప్రయత్నం ఎలా చూడాలి ఎస్సీ వర్గీకరణ రాజకీయాలకు వాడుకోవటం? అంటే 1998-99లోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. సరే, మీరు అన్నట్టు సుప్రీం న్యాయస్థానం దాన్ని అడ్డుకట్ట వేయటం వల్ల ఆ రోజు దాన్ని అయిపోయింది. ఈరోజు వాడు సానుకూలంగా స్పందించినందువల్ల ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు తెలంగాణలో అందరూ దాన్ని చేయటం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. కారణం మీరు చెప్పిన విధమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు మామూలుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చొని దీన్ని ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసుకుంటూ శాసనసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అంటే ఐక్యంగా చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మాత్రం విభేదిస్తున్నాడు. దానికి రెండు కారణాలు. అంటే మనం లోతుగా కనుక ఆలోచిస్తే రెండు కారణాలు. తెలంగాణ ప్రాంతంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికం, ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఓట్లు అధికం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేయకుండా వాళ్ళకి ఎంతో కొంత అన్యాయం జరిగిందనేది వాస్తవం కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి, ఆ ఉపకులాలకి వాళ్ళకి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఇక్కడ. నిస్సందేహంగా ఓట్ల కోసం అయితే వాళ్ళనే రుద్దేవాళ్ళు కదా, వాళ్ళనే దూకునేవాళ్ళు కదా. అలా కాకుండా ఎట్లయితే ఎంతో కొంత అన్యాయం జరిగిందని వాదన అయితే ఉందో, కారణం ఏంటంటే మీరు మొట్టమొదటి కూడా గమనించుకుంటే విద్యపరంగా లేకపోతే ఏదన్నా అభివృద్ధి పరంగా, వ్యాపార పరంగా మానవ సామాజిక వర్గం ఎప్పుడు ముందుంది. చదువులో ముందున్నారు వాళ్ళు, అభివృద్ధిలోనూ ముందున్నారు వాళ్ళు. కాబట్టి అందిపుచ్చుకున్నారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. తద్వారా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు మాత్రమే. ఎలాగైతే సహజంగా ఓసీలు కొద్దిగా ముందు ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, ఎస్సీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఎస్సీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ముందున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గంతో పోల్చుకుంటే కొంతమంది, వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ మంది అభివృద్ధి చెందారు. ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు వాళ్ళు ముందుకెళ్లారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమన్వయం జరగాలనే ఉద్దేశంతో తనకు నష్టం జరిగిద్దన్న ఆలోచన ఉన్నా కూడా, రాజకీయంగా అది నష్టమైనా కూడా ముందుకెళ్తానే ఉన్నారు. కారణం ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలను తీసి పక్కన పెడితే ఎక్కువ గ్రామాల్లో కూడా మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. అది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి బదలాయింపైంది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం జడ్జర్కి వచ్చే పాలిటిక్సా అని ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చెప్తాను, దానికి కూడా చెప్తాను. అతను ఆ విధంగా అనుకుంటున్నాడు, నా ఓట్లు నేను కాపాడుకోవాలి అని చెప్పని. ముందుగా గుర్తించిందే వాళ్ళు. ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత అన్యాయం జరిగిందో ముందుగా గుర్తించింది ఆ యువకులు. వాళ్లే మన తల్లిదండ్రులను మార్చుకొని ఈ కూటమి విజయానికి చాలా వరకు వాళ్ళు కూడా కారణం. వాళ్ళకి పరిస్థితులు అర్థమైపోయినాయి. రెండోది, వాళ్ళకి ఇచ్చినటువంటి 27 పథకాలను రద్దు చేయటం. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి 11,000 ఎకరాల భూముల్ని
వీళ్ళు బలవంతంగా లాక్కోవటం. ఇప్పుడు అమరావతిలో రాజధాని తీసేస్తే ఎక్కువ నష్టపోయిన దళితులే కదా సార్. అదే చెప్పేది. ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టి తర్వాత 55,000 పై చిలుకు దళితుల మీద దాడులు జరిగినాయి కట్టవారు, గమనించుకోవాలి మీరు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవరు, అవును, కిషోరు, చాలా ఒకటి కాదు. సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నాడు స్టిల్, ఇంకా అవును, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. ఇవన్నీ ప్రజలు గమనించుకోలేదు అనుకుంటే ఆయన మూర్ఖత్వం. అవును. కాకపోతే నా వరకు నేను చెప్పేదంటే జగన్మోహన్ రెడ్డి అలానే ఉండాలా, అతనిలో మార్పు రాకూడదు, అతను అలానే ఉండాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహజంగా మనిషి మారాలని కోరుకుంటారు. నేను మాత్రం ఇటు పరిస్థితి అతను మారాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ మారినట్టు నటించి నటించిన వేరు మారటం వేరు. అతను మారకూడదు, ఇట్లానే ఉండాలా. అతను ఒకవేళ మారాలని అనుకుంటే అది నటించడం కింద వస్తుందని అయితే నా యొక్క భావన. కాబట్టి ఇవన్నీ గుర్తించారు కాబట్టి వాళ్ళు స్పష్టమైనటువంటి విధి విధానాలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు కావచ్చు, లేకపోతే సమాజానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఎవరు మేలు చేస్తారనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకున్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయం చూసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేసి మామూలుగా నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే భాష్యము, విజ్ఞానం ఇలాంటి చాట వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం బరాయించేసి వాళ్ళని చదివిస్తూ ఉంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసాడు కదా ఇతను. ఇప్పుడు అంబేద్కర్ యువజన విదేశీ విద్యా కానుకని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఇతను దాన్ని రాంగ్లను తొలగించేసి చివరికి అంబేద్కర్ గారి పేరు కూడా మార్చుకొని అంబేద్కర్ గారి కంటే నేనే గొప్పవాడని చెప్పిన భావించి ఇతను ఆయన పేరు పెట్టుకున్నాడు కదా. అదే పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారని చెప్పుకుంటాడు ఆయన. అదే మళ్ళీ ఓట్ల కోసం ఇదంతా. అది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దాన్ని ఏర్పాటు చేసేసి దాన్ని ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా చేయాలని భావించేస్తే విజయవాడ నడిబొడ్డున అక్కడ పెట్టాడు ఈయన. అంటే అక్కడ కూడా చేయాలి పైపెచ్చు. అదే తెలంగాణలో విగ్రహానికి ఎంత ఖర్చు అయింది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అయింది, ఇందుట్లో ఈ మధ్య దోపిడీ చేసింది ఎవరు, ఎంత చేతులు మారినాయి, ఇవి కూడా గమనించుకున్నారు కదా. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళైతే కాదు కదా. వీళ్ళందరూ ఆలోచించుకున్నారు. ఇప్పుడు అతను ఏదో ఓట్లు రాజకీయం చేయాలనుకుంటే చెల్లుబాటు అయిద్దని అయితే నేనైతే భావించట్లేదు. ఇప్పుడు ఇంకా నాకు కూడా చెప్పండి, దళితుల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తే అది అయ్యే పనేనా? నిస్సందేహంగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పుడు ప్రజలు వాళ్ళు బాగా ఆలోచించుకుంటున్నారు కట్టవారు. మీరు గమనించుకోండి కావాలంటే. ప్రజలు వాళ్ళే ఈరోజు చరవాణీలు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో అర నిమిషంలో వాళ్ళకి చేరిపోతా ఉంది. అవును, రాజకీయ నాయకుల కంటే స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు అందుబాట్లేదు కదా, ప్రజల యొక్క నాడి అందుబట్టిందా? అందుబట్టలేదు కదా. మరి ఈరోజు సర్వే చేసే వాళ్ళకు కూడా అందుబట్టలేదు కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అంటే ప్రజలు ఒక విస్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు. అది గ్రహించక పార్టీలు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎదురు దెబ్బలు దొరుకుతానే ఉంటాయి. అంటే కాదు, గ్రహించి కూడా తను మోసం చేసుకుంటున్నాడు. గ్రహించకే అహంకారం అనేది కళ్ళు తల మీదకి వస్తే జరిగే పరిణామాలు, మామూలుగా హృదయం మోకాళ్ళలోకి వస్తే జరిగే పరిణామాలు ఇట్లానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్.